హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్ట్ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మన ఇంట్లో వచ్చేసి బీరకాయ ఎండు చేపలు. చాలా సింపుల్గా ఉంటుంది. ప్రాసెస్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్నాక ఇలానే ఎండు చేపలని ఫ్రై చేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక 3 టైమ్స్ కడిగేసి పక్కన పెట్టుకోవాలి. అవి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఈవెన్గా వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసాను. అట్లాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన లేకుండా. మధ్యలో వేస్తే పచ్చివాసన వస్తుంది, ఆయిల్లోనే వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మొత్తం ఫ్రై అవుతున్నాక ఇంకా మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో బీరకాయ ముక్కలు అవి కూడా వేసుకోవాలి. ఇక్కడైతే నేను 3 కాయలు తీసుకున్నాను. లేతకాయలు అనమాట, చక్కగా మగ్గిపోయినాయి. లేతకాయల్లో ఎప్పుడైనా కానీ వాటర్ ఉంటాయండి. ముద్రిగా ఉన్నప్పుడైతే అస్సలు కూర టేస్టీగా కూడా ఉండదన్నమాట. ఇంకా ముక్కలు అయితే ఇంకా ఫ్రైలో యాడ్ చేసి మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. ముక్కలు ఫ్రై అవుతున్నాకే మనం ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా సాల్ట్ యాడ్ చేసుకుంటే వాటర్ అనేది బయటకు వస్తాయి అన్నమాట బీరకాయ ముక్కల్లోంచి. ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజే కట్ చేశాను, ఎందుకంటే మళ్ళీ స్మాల్ సైజ్ కట్ చేసామంటే ఇంకా అవి మెత్తగా అయిపోతాయి, దగ్గరికి అయిపోతాయి. ఇంకా అవి వేగుతున్నప్పుడే టమాటాల ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టమాటాలు తీసుకున్నాను, అవి కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. అవి మగ్గిపోయి వాటర్ చూడండి ఎలా వచ్చాయో. ఆల్రెడీ నేను బీరకాయ ముక్కల్లోని వాటర్ వస్తాయని చెప్పాను, అలాగే టమాటా ముక్కల్లో కూడా వాటర్ వచ్చేసాయి అనమాట. ఇవి 2 చక్కగా మగ్గుతాయి. ఇక్కడ కొంచెం ఎక్కువగానే నేను కారం ఎక్కువ తీసుకున్నాను. మీరు మీకు సరిపడినంత కారం అయితే వేసుకోవచ్చు, ఎందుకంటే ముందు ఫ్రైలో ఆనియన్స్ వేసేటప్పుడే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాను కదా, అవి కొంచెం ఘాటుగానే ఉంటాయి. మీరు ఎంత తినగలరో అంత కారం వేసుకోండి. స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. నేను కొంచెం స్పైసీగానే చేశాను. చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్లో ఫైనల్గా చూసారా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. సూపర్ యమ్మీ టేస్టీ అదిరిపోయే కర్రీ అనమాట. ప్లీజ్ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ కాంబినేషన్లో అదిరిపోద్ది పక్కగా చెప్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక్కడైతే సూపర్గా ఎంజాయ్ చేశాను నేనైతే. బాయ్ ఫ్రెండ్స్, కొత్త వీడియోస్ మేము ముందుకు వస్తాను. బాయ్.